ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుములవర టూర్స్. నేను ఈరోజు మన విజయవాడ రైల్వే రిటైరింగ్ రూమ్స్లోనే స్టే చేయబోతున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి రూమ్ అనేది మీరు చూసేయండి. సో రేట్ అంతా కాస్ట్ అంతా లాస్ట్ చెప్తాను అనమాట. సో నేను రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను క్లియర్గా. సో ఎంటర్ అవ్వగానే చిన్న టేబుల్ లాగా ఇచ్చారనమాట, బాగుంది. షూస్ అన్నీ పెట్టుకోవడానికి అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారనమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా స్పేస్ చాలా బాగుందన్నమాట. స్పేస్ బాగుంది. కాకపోతే ఎక్కువ రోజులు అంటే 1-2 డేస్ అట్లీస్ట్ 24 అవర్స్ ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నేను జస్ట్ 12 అవర్స్కే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది నా బెడ్ అనమాట. ఇదిగోండి ఒక చైర్ కూడా ఇచ్చారు. రూమ్ మాత్రం స్పేషియస్గానే ఉంది. అండ్ ఇది నాన్ ఏసీ కాబట్టి మనకు ఫ్యాన్ ఇచ్చారనమాట, మనకి ఏసీ లేదు. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది బెడ్ లైట్ అనమాట. మనం మెయిన్ లైట్ ఆఫ్ చేసేసి పడుకునేటప్పుడు ఇది వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను ఉన్నదైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చారు అండ్ డస్ట్బిన్ కూడా ఇచ్చారు, సింక్ అండ్ బాత్రూమ్ డీసెంట్గానే ఉంది. మరీ పెద్ద బాత్రూమ్ కాదు, మరీ చిన్నది కాదు. అండ్ నేను ఇంతకుముందు కోయంబత్తూరు రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఆ టూర్ పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను నేను. ఇవి మన రైల్వే రిటైరింగ్ రూమ్స్ కాబట్టి మనకి షాంపూలు, బ్రష్లు, ఫేస్ వాష్లు ఇవి ఏం ప్రొవైడ్ చేయరు రైల్వే రిటైరింగ్ రూమ్స్ వాళ్ళు. సో అవన్నీ మనమే తెచ్చుకోవాలి. అందుకే నేను రెడీగా పెట్టుకున్నాను అన్నీ. సో ఈ రూమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రూమ్ అయితే నాకు 12 అవర్స్కి 350 రూపీస్ పడింది అనమాట. సో 350లో మనకి ఇంత పెద్ద రూమ్ రావటం అనేది జరిగిన పని. ఏంటంటే మెయిన్గా హోటల్స్లో మనకి ఇలాంటి రూము 350కి రాదు. ఇలాంటి రూము అదే హోటల్లో అయితే ఖచ్చితంగా 800 దాటే ఉంటుందన్నమాట. సో సోలో ట్రావెల్స్, మెయిన్గా సోలో ట్రావెలర్స్, అది ఉమెన్స్ అయితే డార్మెటరీస్కి వెళ్ళొద్దు. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పాను. డార్మెటరీలో ఏంటంటే అబ్బాయిలు కూడా ఉంటారు కాబట్టి డార్మెటరీస్కి అమ్మాయిలు వెళ్ళొద్దు. అమ్మాయిలు సోలో ట్రావెలింగ్ చేస్తే మీరు బడ్జెట్లో స్టే చేయాలనుకుంటే మనకి బెస్ట్ రైల్వే రిటైరింగ్ రూమ్సే బెస్ట్ అనమాట. సో నేను అందుకే మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇది నేను సెకండ్ టైం అనుకుంటా రైల్వే రిటైరింగ్ రూమ్స్లో స్టే చేయడం. కోయంబత్తూరులో ఫస్ట్ స్టే చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. సో నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.